దేవుడు మాట్లాడే దేవుడు. సో మనందరం చాలాసార్లు చాలా రకాలైన పరిస్థితుల్లో ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు మనం ఎవరికి ఏం చెప్పినా వినకపోవచ్చు కదా. అయితే దేవుని సన్నిధిలో మొరబెడితే దేవుడు మన పక్షంగా వారితో మాట్లాడతాడు. అబ్రహాము కొరకు ఫరోతో మాట్లాడాడు, అబీమెలెకుతో మాట్లాడాడు. ఇస్సాకు కొరకు అబీమెలెకుతో మాట్లాడాడు. యాకోబు కొరకు లాబానుతో మాట్లాడాడు. సో ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దేవుడు దర్శిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పలు రకాలైన వ్యక్తులు పలు రీతులుగా మరి ఏం చేస్తాం, మనను ఇబ్బంది పెట్టడానికి, అవమానించడానికి, చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమీ కంగారు పడ అవసరం లేదు, దుఃఖపడిన అవసరం లేదు. దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరితో ఎప్పుడు ఎలా ఏ రీతిగా మాట్లాడాలో, ఏ పనిని ఎలా సఫలపరచాలో దేవునికి తెలుసు.